సార్ మీరు చెప్పండి ఏమంటారు? ఇది నా ఫస్ట్ కాల్ ఎస్పీకి, నా ఫస్ట్ కాల్ ఎస్పీకి 525 ఐజీకి చేశా, డీజీకి చేశా. మినిమం రెస్పాన్స్ లేదు. యాజ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నా, ఒక ఎస్హెచ్ఓ అన్రీజనబుల్ ఒక 15 నిమిషాల కింద ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. తెలుసు, దే నోస్ వెరీ వెల్. సిన్స్ 525 రికార్డ్ ఈజ్ దేర్. నా వాయిస్ మెయిల్స్ కూడా పెట్టా ఐజీకి, ఎస్పీకి, డీజీకి. హోమ్ సెక్రటరీతో మాట్లాడా, కలెక్టర్తో మాట్లాడా. అయినా కానీ లా అండ్ ఆర్డరు మరి ఏమైందో ఏమో అర్థం కావట్లేదు. అక్కడ జనం అక్కడే ఉన్నారు, మరి ఎటు పోతుందో అర్థం కావట్లేదు. వీళ్ళు అనుకుంటున్నారు మరి వీళ్ళు ఇంత చదువుకొని ఐపీఎస్లు చేసేసి ఏం చేయాలి? అసలు ఫోన్ రెస్పాండ్ కాకపోవడానికి కారణం ఏంటి? ఎస్పీ గారైనా, ఐజీ గారైనా, డీజీ గారైనా ఫోన్ ఎందుకు రెస్పాండ్ అవ్వరు? నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా అడుగుతున్నాను. మీ బాధ్యత కదా, చెప్పండి. నేను ఏమడుగుతున్నాం మేము? ఆయనకి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించమని అంటున్నాం. అది మీ బాధ్యత కాదా? మీ పోలీస్ ఆఫీసర్స్ బాధ్యత కాదా? మీరెవ్వరు దొరకకపోతే కలెక్టర్తో మాట్లాడి చెప్పా, అమ్మా నువ్వు కలెక్టర్ ఇన్ఛార్జ్, జిల్లా ఇన్ఛార్జ్, ఏది జరిగినా కానీ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అంటే అప్పుడు టీర్ గ్యాస్లో పంపించారు. ఇది ఇంత కంట్రోల్ చేయలేకపోతే ఎట్లా? ఎల్లకాలం వీళ్ళే ఉంటారా? ఎల్లకాలం వీళ్ళే ఉంటారా? యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఆ మాత్రం ఆలోచించాల్సిన పని లేదా? ఒక ఎస్పీ ఎన్నిసార్లు 10-15 సార్లు ఎస్పీ చేశా, 10 సార్లు ఐజీ చేశా, హోమ్ సెక్రటరీ చేశా, డీజీ ఇంటెలిజెన్స్కి చేశా, గవర్నర్ సెక్రటరీకి చేశా. ఏంది ఇది? ఎక్కడుంది? ఎట్టుపోతుంది ఈ రాష్ట్రం? సో ఇది చాలా గుర్తుంచుకోవాలా. నేను చెప్తున్నాను, డెఫినెట్గా మేబీ నేను సీనియర్ పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఇది ఏ రోజైనా కానీ మన కెరియర్కి దెబ్బతింటుంది. ఇంటి దగ్గరికి ఇంతమంది ప్రజాప్రతినిధులు, ఎక్స్ హోమ్ మినిస్టరు ఇంతమంది వచ్చినా కానీ 5 నిమిషాలు ఎప్పుడైతే నీవు అపాయింట్మెంట్ ఇవ్వవో ఇది చాలా వ్యతిరేకం. ఇది చాలా వ్యతిరేకం. శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్ళు ఈ విధంగా 9ంటికే పోయి ఇంట్లో నిద్రపోవటానికి కాదు పోలీస్ ఆఫీసర్స్ ఉంది. 9ంటికే నిద్రపోయినాం అనటానికి వీల్లేదు. ఇంత అక్కడ గుంటూరు తగలబడిపోతుంటే పోలీస్ ఆఫీసర్స్ నిద్రపోతారా? గుర్తుంచుకోవాలి. నేను చెప్తున్నాను, మీ క్షేమం కూడా చెప్తున్నాను. ఇది పద్ధతి కాదు. కెరియర్లో ఇంకా చాలా సర్వీస్ ఉంది, ఇంకా సుమారుగా 20-25 ఇయర్స్ సర్వీస్ చేయాలి. వద్దు, మనకందరూ ఒకటే. మనం ఉప్పు నేలక మీద పెట్టుకొని ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసేసి, ట్రైనింగ్లో ప్రమాణం చేసి వచ్చాం. ఈ మాత్రం ఇంతమంది ప్రజాప్రతినిధులు ఏమడుగుతున్నాం? మనమేమో కోర్టులో అడుగుతున్నామా? ఇంకేమన్నా అడుగుతున్నాం? ఒక మాజీ మంత్రి ప్రాణాలకు రక్షణ కల్పించాలి. సరే, పొరపాటు జరిగిపోయింది. అది నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నన్ను బయటకు నెట్టుకుంటూ వచ్చేశారు. ఇది పద్ధతే? ఎవరో ఒకళ్ళు మీడియేటింగ్ చేస్తే కదా. తప్పు అయిపోయింది చెప్పాడు. మరి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఇదంతా రాజ్యాంతం ఎందుకు? అసలు పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు? ఏంటి మీకేం పొలిటికల్ ఇదేమన్నా ఉందే? ఇది చాలా సీరియస్. వాళ్ళు అనుకుంటారేమో ఎవ్రీథింగ్ రికార్డెడ్ చెప్తున్నా. వీళ్ళెవ్వరు కూడా మిగతా వాళ్ళు ఏమో కానీ ఎవరైనా సరే ఈ రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్ ఎక్కడికి పోవు. రేపేదన్నా రాంబాబు జరిగిందంటే అందరూ కూడా బాధ్యత వహించాల్సిందే. మీరేం చెప్తారు? దాదాపు 4.5 గంటల నుంచి అక్కడ హింసరచన చేస్తున్నారు ఒక రకంగా. ఇప్పటికీ తెలుగుదేశం గోండాలు అక్కడే ఉన్నారు. ఎలా చూస్తారు? కనీసం ఎస్పీ రెస్పాండ్ కాకపోతే ఎలా చూస్తారు? చాలా విచారించదగ్గ విషయం అండి. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఉండి ప్రజల కష్టాలు చూడడానికే కదా వీళ్ళందరూ ఉంది, యంత్రాంగం ఉంది. ఈ యంత్రాంగం ప్రజల కష్టం వచ్చింది మొరబెట్టుకోవడానికి వస్తే కనీసం వాళ్ళ మాట వినటానికి కూడా మనం సిద్ధంగా లేవంటే వేరు వీఆర్. ఎక్కడున్నాం మనం? ఏం చేయబోతున్నాం? రాబోయే ఈ జాతికి మనం ఏం చెప్తున్నాం? మనం ఏం సంకేతాలు ఇస్తున్నాం? మనం ఇది పద్ధత? పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గర అందరూ ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇదేదో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఓ పద్ధతి ప్రకారంగా చేద్దాం అనుకుంటున్నాం. దానికి ఒక మీడియేషన్కి వచ్చారు పెద్దవాళ్ళు, ఎక్స్ హోమ్ మినిస్టరు, ఎక్స్ ఎంపీ, ఎక్స్ ఎమ్మెల్యేలు, మీ అందరు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, మీ అందరం కలిసి వచ్చావు ఇవాళ. అట్లీస్ట్ చెప్పాలి కదా, అట్లీస్ట్ 2 నిమిషాలు టైం ఉండాలి కదా.
2 నిమిషాలు టైం ఇచ్చి ఏదో మేము చెప్పదలుచుకున్నది విని ఓకే ఇది కాదు ఇది కాదు అది, లేకుంటే అకార్డింగ్ టు యువర్ లా మీరు చెప్పండి, విల్ ఒబే ఇట్. అంతేగాని దిస్ ఈజ్ నాట్ ది వే. ఇందాక మా పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ చెప్పినట్టుగా దట్స్ యువర్ మినిమం కర్టసీ. డ్యూటీ సంగతి అట్లా పెట్టండి, ఇజ్ ఏ మినిమం కర్టసీ. నెంబర్ ఆఫ్ ది పీపుల్ యాజ్ ఎక్స్ హోమ్ మినిస్టర్ హెస్ కమ్ బిఫోర్ యువర్ గేట్ ఫ్రంట్. నో, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అండి. చాలా తప్పండి ఇది, చాలా తప్పు. చదువుకున్న వాళ్ళు చేయాల్సిన పని కాదు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని కాదు. ఇట్స్ వెరీ బ్యాడ్, ఇట్స్ వెరీ బ్యాడ్. అని ఎట్లా చూస్తారు ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు? చూడటానికి ఏముంది అసలు వాళ్ళు చూస్తూ ఉంటే గుంటూరు సిటీలో ఒక మాజీ మంత్రి ఇంటి దగ్గర ఒక 500-600 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ఆయన ఇంటిని ముట్టడించి ఆయన ప్రాణాలు కాపాడండి అని చెప్పిన మేము ఇక్కడికి వచ్చి ఎస్పీ గారి దగ్గరికి వచ్చి మా మొర వినమని చెప్పి చూడడానికి వస్తే అసలు పరిస్థితి భయాందోళనగా ఉంది వాళ్ళ గుంటూరు నగరం. అంటే గుంటూరు నగరం పుట్టిన తర్వాత ఇలాంటి పరిస్థితిని చూడటం అయితే మాత్రం మేము పుట్టి పెరిగిన తర్వాత ఫస్ట్ టైం. అంటే 4 గంటల నుంచి ఒక మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్రంలో ప్రముఖ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు ఆయన ఇంటి చుట్టూతా భయంకరంగా ముట్టడించేసేసి ఆయన ప్రాణాలని ఏ నిమిషంలో హరించి వేస్తారనేటువంటి ఒక భయాందోళన కనపడతా ఉంటే రాష్ట్రం మొత్తం కోడే కూస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మొత్తం మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒక ఎంపీ గారు, మాజీ హోంమంత్రి గారు, ఎక్స్ఎమ్మెల్యేలు అందరం వచ్చి ఎస్పీ గారిని విన్నవించుకుందాం, అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, ఆయన ప్రాణాలు కాపాడండి, ఆయన రక్షణ కల్పించండి, ఆయన ఎక్కడున్నాడో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఏ నిమిషంలో అయినా సరే ఇప్పటికే ఇళ్ళు అవన్నీ కూడా పగలగొట్టేశారు, కార్లు పగలగొట్టేశారు, ఇల్లు లోపల విధ్వంసం సృష్టించేశారు. ఇంకా 500-600 మంది అక్కడ ఉన్నారనే పరిస్థితులు మేము చెప్పుకుందామని వస్తే ఎస్పీ గారు లోపల ఉన్నారని చెప్పి లేరని చెప్పి ఈ పరిస్థితులు మొత్తం చూస్తూ ఉంటే అసలు పోలీసు వ్యవస్థలో అసలు ప్రజలు ఎక్కడ, ప్రజాప్రతినిధులు ఎక్కడ, ఏం జరుగుతుంది ఏంటనేది నిజంగా చెప్పాలంటే అసలు ఒక భయంకరమైనటువంటి భయాందోళనలు అయితే మాత్రం అందరిలో నెలకొన్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక గుంటూరులో జరిగే పరిస్థితులు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, కానీ రాష్ట్రం మొత్తం టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న జనాలు చూస్తున్నారు, వాళ్ళు రాళ్లతో కొట్టడం చూస్తున్నారు, కర్రలు తీసుకొని ఎగబట్టడం చూస్తున్నారు, కార్లు పాల్గొట్టడం, ఇన్ని చూస్తూ ఉంటే కూడా ఇప్పటికీ కూడా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో తీసుకోకుండా 4 గంటల నుంచి చేస్తూ ఉంటే ఏంటి ఎట్నుంచి వెళ్ళిపోతూ ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రం అనే పరిస్థితులు చాలా స్పష్టంగా భయంతో ప్రజలు వణికిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మేమైతే మా రిక్వెస్ట్, మా అప్పీల్ ఏంటంటే రాంబాబు గారి ప్రాణాలను కాపాడండి. ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 500-600 మందిని అక్కడి నుంచి మీరు ఇమ్మీడియట్గా తక్షణమే పంపించేసేసి ఆయనకు రక్షణ కల్పించండి అని చెప్పి మేము వేడుకోవడానికి వచ్చాము. మీడియా ద్వారాగా రాష్ట్ర ప్రజల తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్పీ గారిని మేము విన్నవించుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. అప్పీలు మా బాధలు వినండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఆయన ప్రాణాలకు రక్షణ కల్పించమని చెప్పి చెప్తా ఉన్నాం మేము. అన్న ఏంటి పరిస్థితి? ఉదయం నుంచి చూస్తూనేవారు, ఒక పథకం ప్రకారం దాడి చేయడానికి ప్రయత్నించారు, దాడి చేశారు. ఎట్లా చూస్తారు? కనీసం పోలీసులు మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు, వాళ్ళే కాపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కనీసం ఎస్పీ కూడా రెస్పాండ్ కావట్లేదు. అంటే ఉదయం నుంచి మీరు అందరు గమనించిన విషయం, ముందుగా చిల్లీ సెంటర్లో వెంకటస్వామి గుడి దగ్గర ఈ యొక్క ఏదైతే బ్యానర్ ఇష్యూ మీద నుంచి వెళ్ళడం జరిగిందో రాంబాబు గారు, ఆ బ్యానర్ని తీసే ప్రక్రియలో అసలు మీ రాంబాబు గారు వెళ్ళక ముందే అక్కడ దగ్గర చాలామంది జనాలు కర్రలతో అందరూ ఉండడం జరిగింది, పోలీసులు కూడా అక్కడ ఉండడం జరిగింది. కనీసం ఆ కర్రలతో వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి ఖండించకపోగా రాంబాబు గారి మీద రిటర్న్లో ఉన్నప్పుడు అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంటి మీదకి అనేదో మాటలో ఆవేశంలో ఏదో మాట దొరికింది, దానికి కూడా క్షమాపణ చెప్పడం కూడా జరిగిపోయింది. కానీ అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత దగ్గర 2000 మంది, అంటే పట్ట పగలో 4 గంటల నుంచి 2000 మంది దగ్గర ఆ ఇంటి మీద అటాక్ చేయటం, ఇల్లు అంతా ధ్వంసం చేయటం అనేది అసలు సభ్య సమాజానికి మీరేం చూపిస్తున్నారు? అంటే ఈ కూటమి ప్రభుత్వం గోడాయిజం వల్ల మేము ఏదైనా చేసేస్తాం, ఎవరినైనా చంపేస్తాం, ఎవరి మీద అటాక్ చేసేస్తాం అన్నదే మీరు చెప్పదలుచుకున్నారా? అంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఒకవేళ ఈరోజు మేము కామ్గా ఉన్నాము, లేదు ఇలానే మీరు చేస్తామంటే రేపు మా యొక్క కార్యకర్తలు మేము కంట్రోల్ చేసే పద్ధతి మాకు ఉండదు. ఇలాగ చేసుకుంటా పోతే ఈరోజు గొడవలు, కక్షలు, కార్పణ్యాలతో లేదంటే ఇళ్ల మీద దాళ్లతో అందరిని చంపేసుకోవడం జరుగుతుందా? ఈరోజు మీరు చూసినట్లయితే రాంబాబు గారు మనకు క్షమాపణ చెప్పడం జరిగింది. మాకేమనిపిస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో రాంబాబు గారిని హత్య చేస్తారు, ఈ కుట్ర పన్నం జరుగుతుంది అనేది మా యొక్క నమ్మకం. ఆయన ఈరోజు ఏదో కేసు పెట్టి 301 కేసు పెట్టి తీసుకెళ్తున్నారని చెప్పారు. మాకైతే ఏమనిపిస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయనకి ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్న దాదాపు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది? నిజంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుందనేది ఇది ఒక పెద్ద ఉదాహరణ. జరిగింది తప్ప ఉప్ప అనేది పక్కన పెడితే స్వయంగా రాంబాబు గారు
ఆయన అన్న మాటని చంద్రబాబు నాయుడు గారిని కాదు అని చెప్పి ఆయన్ని ఎవరైతే దూషించారో వాళ్ళని నేను దూషించాను. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని నేను అన్నాను అని అంటే దానికి క్షమాపణ కూడా చెబుతున్నానని చెప్పినాక ఈరోజు ఇప్పుడు కూడా అంటే సుమారు 5 గంటల నుంచి తెలుగుదేశం రౌడీలనండి, గోండాలనండి, కార్యకర్తలనండి ఇది కావాలని ప్రభుత్వం చేస్తున్న కుట్ర. కనీసం వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే, నేను ఎక్స్ఎమ్మెల్యేని, ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు సుచేత్రి గారు, ఎక్స్ఎంపీ మోదుగులు గారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మేమందరం ఎస్పీని కలిసి జరిగిన పరిస్థితులను వివరించడానికి లేదు సిచ్యువేషన్ని వివరించడానికి వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా గేటు దగ్గర నుంచోబెట్టి ఈ రకంగా చేస్తే నిజంగా రేపు పొద్దున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మీరు సమాధానం చెప్పాలి కదా. ఏం జరిగిద్ది ఇదే కనుక వస్తే రేపు పొద్దున ఏం జరిగిద్ది? వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వస్తారు కదా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది కదా. అందుకే కదా జరిగిన ఇష్యూ జరిగింది. 4 hours 5 hours నుంచి జరుగుతూ ఉంది. ఎస్పీ గారికి జిల్లా ఎస్పీకి చెప్పుకోక ఎవడికి చెప్పుకోవాలా? అపాయింట్మెంట్ ఇవ్వటం ఏందండి? ఏంది పరిపాలన? ఇంత దుర్మార్గమైన పరిపాలన. డెఫినెట్గా సమస్య లేదు, ఎస్పీ గారు కలవటం అన్నా చేస్తాం, లేదు ఇక్కడి నుంచి మేము అందరం కలిసి రాంబాబు గారి ఇంటికన్నా వెళ్తాం. వెళ్ళి ఓకే డిసైడ్ అయితే డిసైడ్ చేసుకుంటాం, ఏముందంట. సో డెఫినెట్గా ఎస్పీ గారిని కలవమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ కలవడం అంటే రాంబాబు గారి ఇంటికి వెళ్తాం.